ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉందన్నారు. కాంగ్రెస్లో చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటే బీఆర్ఎస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే ఉన్నారని హోంమంత్రి అన్నారు. మిషన్ భగీరథ వల్ల తెలంగాణలో నీటి సమస్యపోయిందని వ్యాఖ్యానించారు. టోటల్ 50 years లో ఓన్లీ 12 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ కోసం. టోటల్ ఎక్స్పెండిచర్ చేస్తే అంటే 50 lakhs ఎక్కువ ఖర్చు చేయాలి ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత మూమెంట్లో మా సీఎం గారు చాలా స్పీచ్లో చెప్పారు. ఏమంటే ముస్లిం ఎందుకు బ్యాక్వర్డ్ ఉన్నారు, ఏం చేస్తున్నారు, పంచాయత్ దుకాణంలో పని చేస్తున్నారు, హోటల్లో ఫ్యామిలీ పని చేస్తున్నారు, కూలీ వర్క్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వలేదు, నేను వచ్చే తర్వాత ఇస్తా అంటే హామీ ఇచ్చారు. ఇమీడియట్ విత్ 2 years 204 రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. 204 రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. తర్వాత మీరు అప్గ్రేడ్ చేశారు ఇంటర్మీడియట్ కాలేజ్. ఇంకో డిగ్రీ కాలేజెస్ కావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఎందుకు సీఎం గారికి ఏముంది అంటే ఎడ్యుకేషన్ పేదవాడుకు ఇవ్వాలి. ఎవరెవరు పేదవాడు ఉన్నారు. మా ఆనరబుల్ సీఎం గారు టోటల్ 1000కి అబౌవ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. కొత్త స్కూల్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ కోసం మా ఆనరబుల్ సీఎం గారు రెసిడెన్షియల్ స్కూల్లో ఖర్చు ఎంత చేసిన అంటే 2000